ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోల్ మొత్తం మీద అయితే మాత్రం ప్రచారంలో మాత్రం అభ్యర్థులు గ్రామానికి తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితులు అనుకున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చాక వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పెద్ద ఎత్తున గ్రామాల్లో కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. అలా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ముఖ్యంగా ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి మెట్టు గోవిందరెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడినప్పుడు? సార్ ఏంటి సార్ మొత్తం మీద గ్రౌండ్లో కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నాయి? పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వాలంటీర్ వస్తారా కులము మతము పార్టీలు ప్రతి ఒక్కరికి అందిండి. అసలు ఎటువంటి అనుమానం లేకుండా ఇక్కడ కూడా డబ్బులు లేకుండా దాన్ని కాబట్టి ప్రజలకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మామూలు ఈ మా రాయదుర్గం ఉంటేనే బ్యాక్వర్డ్ ఏరియా. 20 ఇయర్లో ప్రతి ఇంటికి కూడా ఒక సంవత్సరానికి 50,000 నుంచి 5-4 వరకు రావడం ఉంది. కాబట్టి ప్రతి హ్యాపీగా ఉండదు. పథకాలు దొరుకుతుంటాయి. ఎటువంటి డబ్బులు ఎందుకంటే ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటాయి, ఇంటికి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ముందు ఎట్లా ఉన్నట్టే జన్మభూమి కంపెనీలని అంటే దానిలో డబ్బులు కానీ విధంగా ఆఫీసులపై ఇక్కడ ప్రతి తాలూకా ఎంఆర్ఓ అడగల, ఎంపీడీ అడగల, విఆర్ఓ అడగల ఇటువంటి లేకుండా ఇంటికి చేరుతున్నారు. కూడా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళంతా ఒకటే ధ్యేయం, రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి దృఢనిశ్చయితున్నారు. అట్లా ఎటువంటి అనుమానం లేదు. ఎక్కడ పోయినా కూడా పాజిటివ్ మైండ్. మేము ఏమైతే అనుకుంటామో నేను ఏం ప్రోగ్రాం పెట్టినా కూడా ఇంతవరకు జరిగిన ప్రోగ్రాంలో ఒకటి కనెగలో బైక్ ర్యాలీ పెడితే 2,000 జనాలు అంటే 5,000 జనాలు వచ్చినారు. కానీ బొమ్మనాడు మండలంలో ఏదో మా ఊరికి పెడితే 400 అంటే 2,000 వెహికల్స్ వచ్చినాయి. అంటే మంత్రి గారు వచ్చిన పెడితే 5,000 జనాలు కంటే 10,000 జనాలు వచ్చినారు. మొన్న చూస్తుంటుంది అది మా నామినేషన్ మేము కానీ విని ఏమంటే జనాలు ఏమంటే రాయడం ఇష్టంలో ఇంటి దగ్గర ఎప్పుడూ కలవలేదు అంటే జరుగుతుంటే జనాలన్న అభిమానం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం డిసైడ్ అయిపోయారు. దాంట్లో మా గెలుపుకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకటి జగన్ రెడ్డి మోహన్ రెడ్డి పథకాలు మంది, ఇంకోటి ఏమంటే రెండోది ఏమంటే మేము ఇక్కడ రాయదుర్గం పుట్టి ఉన్నాం కాబట్టి బయట వచ్చే ఎమ్మెల్యే బయట వస్తున్నారు. ఒకటి ఇక్కడ నేటివిటీ లోకల్ అనేది. అంటే గతంలో మీరు మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేపథ్యం ఇప్పుడు మరొకసారి చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఆ ప్రజలు గుర్తుందా మొత్తానికి మిమ్మల్ని మరొకసారి ఎమ్మెల్యే గెలిపించే అవకాశం? 20 కూడా గోవిందరెడ్డి బాగుంటారా అంటే గుర్తుంది. అంటే ఎటువంటి అనుమానం లేదు. సో ఇంకోటి మనము ఈ 20 సంవత్సరాలు రాజకీయాలు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా, ఒక సాయం లేకుండా, ఏమంటే ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద లేకుండా కూర్చోబెట్టి మంచిగా మాట్లాడే వ్యక్తి అని తెలుసు. ఇంకోటి నేను రాకుండా ముందు రాజకీయం ఎట్లుందంటే ఎమ్మెల్యే అవత కూర్చున్నప్పుడు మిత్రులందరూ చేసి తెలుసుకున్నాడు. నేను వచ్చిన తర్వాత రాజకీయంలో మార్పు చేసి అందరినీ చేయలేసి కూర్చోబెట్టి నేను ఫస్ట్ వస్తే వచ్చిన టీ ఇచ్చి కప్పం ఇచ్చే వ్యక్తి, భోజనం పెట్టి నాశనం పెట్టి నేను కాబట్టి జనాల్లో తిని భోజనం చేసి మర్చిపోరు కాబట్టి అందరికీ గుర్తుండిపోతుంది. సార్ కూటమి అభ్యర్థులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పరిమితం కాబోతున్నాడు అని గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు కాదు. కూటమి లేదు. కూటమి అంటే ఏమి ఎవరికి చూడండి వాళ్ళ క్యాండిడేట్లు ఇంకా తిట్టలేదు సరిగా. మేము 3 నెలల నుంచి మేము తిరుగుతున్నాం. వాళ్ళు మొన్ననే వచ్చి దాంట్లో కూడా మార్పులు చేర్పులు అది ఇది. వాళ్ళు కూటమి అంటేనే లీడర్లు కాదు, క్యాడర్లో రావాలి. క్యాడర్లో వచ్చి ఓటు ఉంది కదా కన్వర్షన్ అయితేనే అది. అటువంటిది ఎక్కడ కనబడతలేదు. ఎందుకంటే బీజేపీనే జనసేన ఇదే వాడు ఏముంటుంది. జనసేన ఏముంది, ఆయన లాస్ట్ పోయింది 10 సీట్లు వాళ్ళకి వచ్చినది. మిగతా ఏమంటారు 10 సీట్లు వాళ్ళకి ఉంటుంది. మిగతా కూడా టీడీపీ వచ్చిన ఉంటారు. కాబట్టి జనసేన కూడా చూస్తామంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు కాపులకి ఏముంటుందంటే జనసేన వస్తే పవర్ షేరింగ్ ఇస్తే సీఎంకి వచ్చేస్తే చూడాలని వాడు ఉండింది, చాలా ఆశ ఉండింది. అటువంటిది జరగదు కాబట్టి ఓట్స్. సార్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలను కూడా పూర్తిగా విస్మరించారు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలకే న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు మరొకసారి సీఎంగా ఎలా గెలుస్తాడు అని చెప్పేసి అట్టయితే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు చెప్పారు కదా, వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఉన్నాడు. ఆయన గురించి చెప్పడానికి ఆలోచించాడు. ఆయన వాళ్ళ సిస్టర్స్ చెప్పారు. ఆయన చెప్పారు కదా, మా తమ్ముడికి ఇంత చేసినాను, మా చెల్లెళ్ళకి ఇంత చేసినాను, మా అక్కడికి చేసినాను, ఆయన చెప్పారు కదా. అంటే అది ఏం ఫ్యామిలీ మ్యాటర్, పర్సనల్ మ్యాటర్ తింటారు, ఇంక్లూడ్ చేయకూడదు. ఆయన అదే చంద్రబాబు డిక్లేర్ చేయాలి కదా, ఇంతమంది మా తమ్ముడికి ఇది ఇంత చేసినాను అని పిక్చర్ మీద చేసి ఏదో నిన్న పేపర్లో చూస్తాను ఆయన పోయి ఇంటికి పరిమితం చేస్తానట. ఏమే ఇప్పుడు సొంత మామనే వెన్నుపోటు పడుతున్న వ్యక్తిని వివరాలు చేస్తున్నాను. సార్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఎలా ఉంది సార్? మీరు మేనిఫెస్టో 4 రత్నాలు ఉంది. అది ప్రజాదరణ పొంది చూసేదకుండా 99% అమలు పరిచినాడు.
అమలు పరిచిన తర్వాత దానికి ఇప్పుడు కొంచెం పెన్షన్ 500 పెంచినాడు. అంటే ఈ అమ్మఒడి 2,000 పెంచినాడు. రైతు భరోసా అది రైతు భరోసా దానికి 2,500 పెంచినాడు. 2,500 పెంచినాడు. అంటే పెంచినాడు ఇన్ని పెంచినాడు మీనింగ్ ఏమి అంటే అమలు పరిచయం మాత్రమే చెప్తున్నాడు ఆయన. డబ్బులు కూడా కావాలి కదా. అదే చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు పరచలేదు. రైతు రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. అంటే బాబు జాబ్ వస్తే జాబ్ లేదు. నిరుద్యోగులకి 3,000 ఇస్తారు, అది ఇవ్వలేదు. లేడీస్ అంత బంగారు కుదిపెట్టిన 2,000 ఇస్తారు, అది ఇవ్వలేదు. ఏదో ఇంటికి అమ్మాయి పుట్టి 25,000 డిపాజిట్ అది చేయలేదు. అంటే ఒక్కరు కూడా అమలు పరచలేదు. క్యాపిటల్ కట్టలేదు. ఏమి చేయని వ్యక్తి ఎవరు నమ్ముతారు? అంటే ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో నిరుద్యోగుల విషయం కానీ రైతుల విషయంలో మొత్తం అసలు ఎక్కడ అసలు ప్రస్తావన రైతులకు ఉంది. రైతులు దాదాపు 16,000 రూపాయలు సంవత్సరానికి 80,000 వస్తుందా? అదే వేలు అంటే నేను రుణమాఫీ దాన్ని తీసి రుణమాఫీ చేయొచ్చు కదా. అందుకంటే 16,000 ఇస్తూ ఉండరు కదా. 16,000 ఇస్తూ ఉండరు. దాని అదే రుణమాఫీ వచ్చింది లెక్కేసుకోవాలి. అంటే ఇది ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ విపరీతంగా వచ్చింది. మా రైతులు ఎంత హ్యాపీ చేసిన ఓట్లు లేకుండా కూడా టీడీపీ కూడా మాకు ఓట్లు వేస్తామంటే ఆ రుణమాఫీ 4 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ దానికి చాలా హ్యాపీగా ఉండాలి. సార్ ఫైనల్గా చెప్పండి సార్, రాష్ట్రంలో మా ఎన్ని సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు అంచనా? మాకు ఎన్ని సీట్లు కాదు, వైఎస్ఆర్సీపీ 2 గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా 2సారి సీఎం అయ్యేది ఖచ్చితంగా, ఎటువంటి అనుమానం లేదు. రాయదుర్గంలో మనం కూడా గెలిచి అంతే గ్యారంటీ. ఇది రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి చెప్తున్నాడు. ముఖ్యంగా అయితే ఎన్ని ఏమైనా కానీ మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆయన సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా మరొకసారి ఆదుకుంటాయని, అంతేకాకుండా మేనిఫెస్టో అంశం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కింది స్థాయిలో అందరినీ ఆలోచన చేసే ఈ రకంగా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి నేపథ్యం ఖచ్చితంగా ఇది మా గెలుపుకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పినట్టు ఏమీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అతన్ని దూరంగా ఉంచారని, ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడం ఖాయం. అందులో రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్ చెల్లకనాయుడు, RTV, అనంతపురం.